ఏమందరు ఈ మాటకు నిందరు నిన్ను. ఉపోద్ఘాతం ఈ సంకీర్తన దేవజీవ సంబంధం మరియు రక్షణ బాధ్యత గురించి తెలుపుతుంది. భక్తుడు భగవంతునికి శరణాగతుడైన తర్వాత ఆ భక్తుడిని ఇంద్రియాలు లేదా కర్మలు బాధిస్తుంటే అది భగవంతునికే అవమానమని అన్నమయ్య చమత్కారంగా వాదిస్తారు. మాయ అనేది దేవుని కంటే గొప్పది కాదు కదా అని ప్రశ్నిస్తూ తన రక్షణ భారాన్ని పూర్తిగా స్వామిపైనే ఉంచుతారు. తెలుగు సారాంశం: ఓ సర్వేశ్వర, నేను నిన్ను కొలుస్తున్నాను, నీవు నన్ను ఏలుకుంటున్నావు. మన మధ్య ఈ పంచేంద్రియాల గొడవ ఎందుకు? యజమాని ఉండగా సేవకులను వేరేవారు ఇబ్బంది పెడితే ఊరుకోవడం ధర్మమా? నన్ను పుట్టించింది నీవు, నీ సొత్తును నేను. నాపై కర్మలో అధికారం చెలాయిస్తుంటే నీవు చూస్తూ ఊరుకోకూడదు. నీవు నా ఎదుటే ఉన్నావు, నేను నీ లోకంలోనే ఉన్నాను. నా ఎందుకు చంచలమవుతోంది? శ్రీ వెంకటేశ్వర, నీవే నన్ను వదలకుండా రక్షించుకోవాలి. ఇంగ్లీష్ సమ్మరీ: In this direct and logic-driven hymn, Annamaya questions Lord Venkateshwar about the struggles a devotee faces. He argues that since he has surrendered to the Lord and the Lord has accepted him, why are the five senses and past karmas still bothering him? He uses powerful metaphors. If a servant is harassed while the master is present, it is the master's responsibility to intervene. Since God is the creator and the soul is his property, no external force like karma should have a claim over it. He concludes by asking the Lord to steady his wavering mind and provide constant protection. వివరణాత్మక విశ్లేషణ పల్లవి: ఏమందరు ఈ మాటకు నిందరు నిన్ను, నీ మాయ ఎంతైనా నిన్ను మించవచ్చునా? భావము: ఓ స్వామి, నేను అడిగే ఈ మాటకు అందరూ ఏమంటారు? నిన్ను మించినవాడు ఎవరూ లేరు కదా. మరి నీ మాయాశక్తి నీకంటే అదే నిన్ను మించిపోగలదా? నీవు తలచుక్కుంటే మాయ నన్ను ఏమీ చేయలేదు కదా అని అర్థం. వివరణ: భగవంతుని సర్వశక్తిమత్వాన్ని గుర్తుచేస్తూ మాయ నుండి తనను రక్షించమని కోరే విధానమిది. చరణం 1: నేను నిన్ను గొలిచితిని, నీవు నన్ను నేలితివి, పాని పంచేంద్రియాలేల పనిగొనీని, కానిలేని బంట్లు దేరకాండ్లు వెట్టిగొనగా దానికి నీ కూరకుండా ధర్మమా సర్వేశ్వర. భావము: నేను నిన్ను సేవిస్తున్నాను, నీవు నన్ను నీ భక్తుడిగా స్వీకరించావు. ఇక ఈ ఐదు ఇంద్రియాలకు నాపై అధికారం ఎక్కడిది? రక్షణ లేని బంట్లు, సేవకులు దొరికారని వారిని వెట్టి చాకిరీ చేయిస్తుంటే యజమానివైన నీవు ఊరుకోవడం ధర్మమేనా? వివరణ: భక్తుడు భగవంతుని ఆస్తి. ఆ ఆస్తిని ఇంద్రియాలు దోచుకుంటుంటే యజించాలని అన్నమయ్య వాదన. చరణం 2: పుట్టించినాడవు నీవు, పుట్టినవాడను నేను, పట్టి కర్మమేల నన్ను బాధపెట్టీని, ఒట్టిన సొమ్ముకు వేరొకరు చేయి చాచితే తట్టి నీవు వహించుకోదగదా సర్వేశ్వర. భావము: నన్ను సృష్టించింది నీవు, నీ వల్ల పుట్టినవాడిని నేను. మరి పాత కర్మలు వచ్చి నన్ను ఎందుకు బాధపెడుతున్నాయి? నీకు చెందిన సొమ్ముపై నాపై వేరొకరు కర్మలు చెయ్యి వేస్తే వారిని అడ్డుకుని నన్ను కాపాడటం నీ బాధ్యత కాదా? వివరణ: సృష్టికర్తగా మరియు యజమానిగా భగవంతునికి ఉన్న బాధ్యతను ఇక్కడ గుర్తు చేస్తున్నారు. చరణం 3: ఎదుట నీవు గలవు ఇహములో నే గలను, చెదరిన చిత్తమేల చిమ్మిరీచీని, అదన శ్రీ వెంకటేశ అరితేరినట్టి నన్ను వదలక రక్షించుకో వన్నెగా సర్వేశ్వర. భావము: నీవు నా ఎదుటే ఉన్నావు, నేను ఈ లోకంలోనే ఉన్నాను. మరి నా చిత్తము, మనసు ఎందుకు చెదిరిపోయి నన్ను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది? ఓ శ్రీ వెంకటేశ్వర, నీ శరణు కోరిన నన్ను వదలకుండా నీ కీర్తికి వన్నెకు తగ్గట్టుగా రక్షించుకో. వివరణ: భగవంతుడు అంతర్యామిగా ఉన్నా మనసు చలించకుండా ఉండాలంటే ఆయన కృప కావాలని ముక్తాయింపు. తాత్విక విశ్లేషణ: ఈ కీర్తన శేషశేషి భావం, యజమాని సేవక సంబంధం పై ఆధారపడింది. అద్వైత వాసన, విశిష్టాద్వైత భక్తి. నీవు పుట్టించావు నేను పుట్టాను అనడంలో ద్వైత భావం ఉన్నా, నీ మాయ నిన్ను మించునా అనడంలో భగవంతుని పరమోత్కృష్టత కనిపిస్తుంది. హక్కు: భక్తుడు దేవుడిని అడిగేది కేవలం కోరిక కాదు, అది ఒక హక్కు.
నేను నీ వాడిని అయినప్పుడు నన్ను రక్షించడం నీ ధర్మం అని చెప్పడం శరణాగతిలోని గొప్ప ధైర్యం. మాయా విశ్లేషణ. ఇంద్రియాలు, కర్మలు, చంచలమైన మనసు భగవంతుని మాయా స్వరూపాలే. వాటిని నియంత్రించగలిగేది ఆ మాయావి అయిన శ్రీహరి మాత్రమే. ఆమెది నిజసుఖ మరేలేము. ఉపోద్ఘాతం. ఈ సంకీర్తన వైరాగ్య బోధ, మానవ భ్రమల విశ్లేషణ కోవలోకి వస్తుంది. మోక్షానందం లేదా పరమాత్మ చింతన వల్ల కలిగే శాశ్వత సుఖాన్ని గుర్తించలేక సంసారమనే మాయలో చిక్కుకుని చేసే పనులు ఎంతటి అజ్ఞానమో అన్నమయ్య ఇందులో ఎత్తిచూపారు. బొమ్మలాటను చూసి నిజమని నమ్మడం, పిల్లలు ఇసుక గూళ్లు కట్టుకుని ఆడుకోవడం వంటి సామాన్య ఉదాహరణలతో గంభీరమైన వేదాంతాన్ని బోధించారు. తెలుగు సారాంశం. ఓ స్వామి, మరణానంతరం లభించే లేదా ఉన్నతమైన ఆ నిజ సుఖాన్ని మేము తెలుసుకోలేకపోతున్నాము. కేవలం పామరమైన అజ్ఞానపు సుఖాలకే భ్రమసిపోతున్నాము. మనసులో పాలు తాగుతున్నట్లు ఊహించుకుని మురిసిపోయేవాడిలా, గిలిగింతలు పెట్టుకుని నవ్వుకునేవాడిలా ఈ సంసార సుఖమే నిజమని నమ్మి తడబడుతున్నాము. అలాటను చూసి నిజమని మురిసిపోయే ప్రేక్షకునిలా, ఆవేశంలో ఊగిపోయే వ్యక్తి తనే దేవుడినని భ్రమపడినట్లు మేము భోగాలనే తెప్పలపై తేలుతున్నాము. పిల్లలు ఇసుక గూళ్లు కట్టుకుని ఆడుకున్నట్లు, పిచ్చివాడు గంతులు వేసినట్లు. నిన్ను కొలవకుండా ఇన్నాళ్లు మా కాలాన్ని వృధా చేశాము. ఇంగ్లీష్ సమ్మరీ. ఇన్ దిస్ philosophical composition, Annamaya reflects on the deceptive nature of worldly pleasures. He laments that humans fail to realize the true bliss, Nija Sukha, that lies beyond this physical realm, instead getting captivated by ignorant illusions. He uses vivid metaphors, imagining drinking milk and feeling satisfied, or laughing by tickling oneself, to describe how people find joy in temporary family life. He compares human existence to someone watching a puppet show and believing it's real, or building sandcastles. He concludes by confessing that without worshipping Lord Venkateshwar, all this time has been spent fruitlessly, like the aimless leaps of a madman. వివరణాత్మక విశ్లేషణ. పల్లవి. ఆమీది నిజసుఖ మరేలేము, పామరపు ఛాయలకే భ్రమసితిమయ్యా. భావము. రాబోయే కాలంలో లభించే శాశ్వతమైన ఆత్మ సుఖాన్ని మేము వెతికి తెలుసుకోలేకపోతున్నాము. కేవలం అల్పమైన అజ్ఞానపు, పామరపు, నీడల వంటి సుఖాలకే భ్రమపడిపోతున్నాము. వివరణ. మనిషి దృష్టి ఎప్పుడూ ప్రస్తుత సుఖంపైనే ఉంటుంది తప్ప శాశ్వతమైన మోక్షంపై ఉండదని పల్లవి సారాంశం. చరణం 1. మనసున బాలు దాగి మదియించి ఉన్నట్టు, ననిచి గిలిగింతకు నవ్వినయట్టు, ఎనసి సంసార సుఖ మిది నిజము సేసుక, తని ఉంది ఇందులోనే తడబడేమయ్యా. భావము. మనసులో పాలు తాగుతున్నట్లు ఊహించుకుని తృప్తి పడటం, తనకు తాను గిలిగింతలు పెట్టుకుని నవ్వుకోవడం ఎంతటి అజ్ఞానమో. ఈ సంసార సుఖాన్ని నిజమని నమ్మడం కూడా అంతే. ఈ అశాశ్వతమైన బంధాల్లోనే మునిగిపోయి తృప్తి చెందుతూ ఇక్కడే తడబడిపోతున్నాము. వివరణ. సంసార సుఖం స్వయంకల్పితమని, అది శాశ్వతం కాదని అన్నమయ్య చమత్కరించారు. చరణం 2. బొమ్మలాట నిజమంటా బూచి చూచి మెచ్చినట్టు, తెమ్మగా శివమాడి తా దేవరైనట్టు, కిమ్ముల ఈజన్మనందు కిందుమీదు నేరంక, పమ్మి భోగములనే తెప్పలదేలేమయ్యా. భావము. తోలు బొమ్మలాటను చూసి అది నిజమని నమ్మి ఆనందించే ప్రేక్షకునిలా మేము ఉన్నాము. ఆవేశంతో ఓగిపోతూ, శివమాడి, తనే దేవుడినని భ్రమపడే వ్యక్తిలా. మేము ఈ జన్మలో ఏది ముందో, ఏది వెనకో, ఏది శాశ్వతమో తెలియక భోగాలనే అలలపై తెప్పల్లా తేలుతూ కొట్టుకుపోతున్నాము. వివరణ. జగత్తు ఒక నాటకమని, మనం కేవలం భ్రమలో ఉన్నామని ఇక్కడ వివరించారు. చరణం 3. బాలులు ఇసుకగుళ్ళు పసగట్టు కాడినట్టు, వీలి వెడ్డివాడు గంతువేసినయట్టు, మేలిమి శ్రీ వెంకటేశ మిమ్ము గొలువుక నేము, కాల మోరకే ఇన్నాళ్లు గడపితిమయ్యా. భావము. చిన్న పిల్లలు ఇసుకతో ఇళ్ళు, గుళ్ళు కట్టుకుని అవి నిజమని ఎంత ఆరాటంగా ఆడుకుంటారో, అలాగే పిచ్చివాడు ఎందుకు గంతులు వేస్తున్నాడో తెలియకుండా ఎలా ఎగురుతాడో. మా జీవితాలు కూడా అలాగే ఉన్నాయి. ఓ శ్రీ వెంకటేశ్వర, నిన్ను కొలవకుండా మా అమూల్యమైన కాలాన్ని ఇన్నాళ్లు వ్యర్థం చేసుకున్నాము.
వివరణ: దైవ చింతన లేని జీవితం పిల్లల ఆటలాంటిదని, పిచ్చివాడి గంతు వంటిదని అన్నమయ్య ఆవేదనతో కూడిన నిజాన్ని ప్రకటించారు. తాత్విక విశ్లేషణ: ఈ కీర్తన వైరాగ్య ప్రకరణం లోనిది. భ్రమ వర్సెస్ సత్యం. మన అనుభవించే సుఖాలన్నీ మనసు సృష్టించుకున్నవే. గిలిగింతలు, మనసులో పాలు తాగడం అనే అన్నమయ్య తాత్విక నిజాన్ని చెప్పారు. లోకముఖ నాటకం, బొమ్మలాట ఉపమానం ద్వారా ఈ ప్రపంచం పరమాత్మ ఆడించే ఒక క్రీడ అని గుర్తు చేశారు. కాలం విలువ: భగవంతుని సేవలో గడపని కాలం కేవలం వృధా అని, అది పిచ్చివాడి చేష్టల వంటిదని హెచ్చరించారు. దేవనీదే ఎంతునో దివ్యసులభమెంతునో. ఉపోద్ఘాతం: ఈ సంకీర్తన దైవ సౌలభ్యము, ఆత్మ నివేదన కోవలోకి వస్తుంది. భగవంతుడు అగమ్యగోచరుడు, వెతకడానికి సాధ్యం కానివాడు. కాని భక్తుల కోసం ఆయన అత్యంత సులభంగా, దివ్య సులభం లభిస్తాడు. మనలో ఉండి మనచేత పూజలు చేయించుకునేది, మన అజ్ఞానాన్ని పోగొట్టేది ఆ స్వామియే అని అన్నమయ్య ఇందులో పరమ సత్యాన్ని చాటారు. తెలుగు సారాంశం: ఓ దేవా, నీ దయను కొనియాడనా, లేక నీవు భక్తులకు ఇంత సులభంగా దొరికే నీ సౌలభ్యాన్ని పొగడనా? నన్ను కాపాడటానికి నీవే సిద్ధంగా ఉన్నావు. తెల్లవార్లు వెతికినా నిన్ను కనుగొనడం నా వల్ల అవుతుందా? నీవు నీ అంతట నీవే శంఖచక్రాలతో నా ఎదుట ప్రత్యక్షమైతే తప్ప నిన్ను చూడలేను. నీ గుణాలను పొగడటం, నీ మనసును తెలుసుకోవడం నా తరమా? వేదశాస్త్రాల ద్వారా నిన్ను నీవే వెల్లడించుకుంటూ నాలోని మాయాజ్ఞానాన్ని పోగొడుతున్నావు. నిన్ను సేవించడం గాని, పూజించడం గాని నా శక్తి కాదు. ఓ శ్రీ వెంకటేశ్వర, నీవే నా హృదయంలో ఉండి నన్ను ప్రేరేపిస్తూ, పెరరేపుచు నన్ను మన్నిస్తున్నావు. English summary: In this profound hymn, Annamaya marvels at the accessibility, saulabhya, of the Supreme Lord. He questions whether he should praise the Lord's mercy or his divine simplicity in being reachable to devotees. He admits that searching for God on one's own is possible. The Lord must reveal himself with his conch and discuss. It is beyond human capacity to understand his mind or praise his infinite qualities. Annamaya acknowledges that the Lord explains himself through Vedas and destroys human ignorance. Finally, he realizes that even his worship is not his own doing. It is Lord Venkateshwar residing in his heart who inspires and accepts the devotion. వివరణాత్మక విశ్లేషణ. పల్లవి: దేవనేదే ఎంతునో దివ్యసులభమెంతునో, కావించి గంటగటుక కాచుకుండే విధివో. భావము: ఓ దేవా, నీ దయను గొప్పగా అనుకోనా, లేక నీ దివ్యమైన సులభత్వాన్ని, సులభంగా దొరికే గుణాన్ని తలచుకోనా? నన్ను రక్షించడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండి కాచుకుని ఉన్నావు. వివరణ: భగవంతుడు అత్యున్నతుడైనప్పటికీ భక్తుడి కోసం సామాన్యుడికి కూడా అందేలా ఉంటాడని పల్లవి సారాంశం. చరణం 1: వెదక నావసమా వేగుదాకా నిన్ను నేను కదిసి నీమూరితి కానవసమా ఎదుట శంఖుచక్రాల ఎట్టిదేవమనేనని పొదుగుచూ నీకు నీవే పొడచూపేవుగాక. భావము: తెల్లవారే వరకు వెతికినా నిన్ను పట్టుకోవడం నా వల్ల అవుతుందా? నీ స్వరూపాన్ని మూరితి పటం నా తరమా? నేను శంఖచక్రాలు ధరించిన దైవాన్ని అని నిన్ను నీవే నా ఎదుట నిలిచి చూపితే తప్ప నిన్ను ఎవరూ చూడలేరు. వివరణ: దైవ దర్శనం అనేది సాధకుడి శ్రమ కంటే దైవం యొక్క అనుగ్రహం, గ్రేస్ వల్లనే కలుగుతుంది. చరణం 2: పొగడ నావసమా పురునించి నీ గుణాలు, తగుల నావసమా నీతల పెడిగి, నిగడి వేదశాస్త్రాల నిన్ను నీవే చెప్పుకొని, పగటు మాయజ్ఞానము పాపేవింతే కాక. భావము: నీ గుణాలను వర్ణించడం గాని, నీ సంకల్పాన్ని, తలపు తెలుసుకోవడం గాని నా వశం కాదు. వ్యాపించి ఉన్న వేద శాస్త్రాల ద్వారా నిన్ను నీవే లోకానికి వెల్లడి చేసుకున్నావు. ఆ విధంగా నాలోని అహంకారంతో కూడిన మాయా జ్ఞానాన్ని నీవే తొలగిస్తున్నావు. వివరణ: జ్ఞానం కూడా భగవంతుడి వల్లనే కలుగుతుంది. వేదాలు ఆయనను తెలుసుకోవడానికి ఆయనే ఇచ్చిన మార్గాలు. చరణం 3: కొలువ నావసమా గుగుతెదిగి నీ వెంట చెల్గి నాచేతుల బూజించ వసమా, నిలిచి శ్రీవెంకటేశ నీవే నాయదలో నుండి మలసి పెరరేపుచు మన్నించేవుగాక. భావము: నిన్ను సేవించడం గాని, నీ జాడ తెలుసుకుని నీ వెంటే తిరగడం గాని,
నా చేతులతో నిన్ను పూజించడం గాని నా వల్ల అయ్యే పని కాదు. ఓ శ్రీ వెంకటేశ్వర, నీవే నా హృదయంలో, యదలో నిలిచి ఉండి నన్ను పూజ చేసేలా ప్రేరేపించి పెరరేపుచూ తిరిగి నన్ను క్షమిస్తూ మన్నిస్తున్నావు. వివరణ: పూజ చేసేవాడు, చేయించేవాడు, పూజ అందుకునేవాడు అంతా ఆ స్వామియేననే సర్వం విష్ణుమయం అనే తాత్విక నిజాన్ని ఇక్కడ వివరించారు. తాత్విక విశ్లేషణ: ఈ కీర్తన అహంకార రాహిత్యాన్ని మరియు పరమాత్మ అంతర్యామిత్వాన్ని బోధిస్తుంది. సౌలభ్య గుణం: భగవంతుడు పరమపదంలో ఉన్నా భక్తుడి కోసం తన ఔన్నత్యాన్ని తగ్గించుకుని సులభంగా లభిస్తాడు. ప్రేరణ: భక్తుడు చేసే పూజ తన గొప్పతనం కాదు, లోపల ఉన్న పరమాత్మ ఇస్తున్న ప్రేరణే అని గుర్తించడం గొప్ప ఆధ్యాత్మిక స్థితి. వేద ప్రామాణ్యం: భగవంతుని గురించి మనిషి ఊహించలేడు, కేవలం వేదాలు చెప్పిన రీతిలోనే ఆయనను అర్థం చేసుకోవాలి. నన్ను నింతగా గడించి నాయమా దిగవిడువ. ఉపోద్ఘాతం: ఈ సంకీర్తన శరణాగతి, రక్షణ భారం అనే అంశంపై సాగుతుంది. ఒక యజమాని తన వస్తువును పోగొట్టుకుంటే ఎలా వెతుకుతాడో, ఒక వ్యాపారి తన సరుకును ఎలా కాపాడుకుంటాడో, అలాగే పరమాత్మ కూడా తన సొత్తు అయిన జీవుడిని కాపాడుకోవాలని అన్నమయ్య విన్నవిస్తున్నారు. లోకరీతిని ఉదాహరణలుగా తీసుకుని భగవంతుని బాధ్యతను గుర్తుచేసిన విలక్షణమైన కీర్తన ఇది. తెలుగు సారాంశం: ఓ అంతర్యామి, నన్ను ఇంతగా సృష్టించి పెంచి ఇప్పుడు ఇలా మధ్యలో వదిలేయడం నీకు న్యాయమా? అన్ని విధాలా నన్ను రక్షించాల్సిన బాధ్యత నీదే. తన సొమ్ము పోగొట్టుకున్నవాడు వీధులన్నీ తిరిగి అది దొరికే వరకు ఎలా వెతుకుతాడో, అజ్ఞానంలో పడి ఉన్న నన్ను కూడా నీవు అలాగే వెతికి పట్టుకోవాలి కాని ఊరకే ఉండకూడదు. ఓడలో వ్యాపారం చేసేవాడు సరుకును సురక్షితంగా దరిచేర్చి ఎలా కాపాడుకుంటాడో, ఈ ప్రపంచమనే సముద్రంలో ఉన్న నన్ను కూడా నీవు దరిచేర్చి రక్షించాలి. పూలు అమ్మేవాడు అవి వాడిపోకుండా ఎలా జాగ్రత్త పడతాడో, నన్ను పుట్టించిన నీవు కూడా నా భారమంతా నీవే మోసి నన్ను కాపాడాలి. ఇంగ్లీష్ సమ్మరీ: ఇన్ దిస్ soulful song, Annamaya addresses the indweller, Antaryami, and questions the Lord's silence. He argues, is it fair to create me and then abandon me midway? As my protector, it is your duty to save me. He uses three practical metaphors. Just as a person searches every street until they find their lost valuables, the Lord must find his devotee lost in ignorance. Just as a merchant ensures his ship reaches the shore safely to protect his profit, the Lord must guide the soul through the ocean of the world. Just as a flower seller carefully handles his delicate blooms, the Lord, who created Annamaya, must bear his entire burden and protect him. వివరణాత్మక విశ్లేషణ: పల్లవి: నన్ను నింతగా గడించి నాయమా దిగవిడువ, అన్నిటా రక్షించకపోదంతర్యామి. భావము: ఓ అంతర్యామి, నన్ను ఇంతగా కష్టపడి సంపాదించి సృష్టించి ఇప్పుడు ఇలా దిగవిడవడం, వదిలేయడం నీకు న్యాయమా? నన్ను అన్ని రాలుగా రక్షించక తప్పదు. వివరణ: జీవుడు భగవంతుని సొత్తు. తన సొత్తును కాపాడుకోవడం యజమాని బాధ్యత అని అన్నమయ్య పల్లవిలో స్పష్టం చేశారు. చరణం 1: సొమ్మువో వేసినవాడు చుట్టి చుట్టి వీతులెల్లా కమ్ముక వెదకీనట కన్నదాకాను, నమ్మిన అజ్ఞానములో నన్ను బడవేసుకుని అమ్మరో ఓరుకుందురా అంతర్యామి. భావము: తన నగలో లేదా డబ్బునో పోగొట్టుకున్నవాడు, సొమ్ము ఓ వేసినవాడు, అది దొరికే వరకు వీధులన్నీ చుట్టి చుట్టి వెతుకుతాడు. మరి అజ్ఞానమనే అగాధంలో పడిపోయిన నీ సొత్తునైన నన్ను చూసి అయ్యో అని కూడా అనకుండా నీవు ఊరకే ఉంటావా? వివరణ: భక్తుడు దారి తప్పినా వెతికి పట్టుకుని సరైన మార్గంలో పెట్టాల్సింది భగవంతుడే అని అర్థం. చరణం 2: ఓడ బేరమాడేవాడు ఒకదరి చేరిచి కూడిన యర్థము గాచుకునేనట, ఈడనే ప్రపంచములో నిట్టే నన్ను దరిచేర్చి ఓడక కాచుకోరాదా ఓ యంతర్యామి. భావము: ఓడలో వ్యాపారం చేసేవాడు, ఓడ బేరగాడు, తన సరుకును సురక్షితంగా ఒక ఒడ్డుకు దరి చేర్చి తన లాభాన్ని అర్థము కాపాడుకుంటాడు. అలాగే ఈ భయంకరమైన సంసార ప్రపంచంలో ఉన్న నన్ను కూడా సురక్షితంగా మోక్షమనే దరికి చేర్చి నీవు నన్ను కాపాడుకోవాలి కదా. వివరణ: మానవ జన్మ ఒక వ్యాపారం వంటిది, ఇందులో మోక్షాన్ని సాధించడమే లాభం.
ఆ లాభం చేకూరేలా చేసేవాడు పరమాత్మ. చరణం 3. చేరి పుప్పమ్మేవాడు చిట్లు వేగనడట, ఊరకే శ్రీవెంకటేశ ఓపికతోడా, ఆరయ నన్ను పుట్టించినట్టివాడవు నాభార, మేరీతినైన మోపు మిక సంతర్యామి. భావము: పువ్వులు అమ్మేవాడు అవి చిట్లిపోకుండా, వాడిపోకుండా ఎంతో సుకుమారంగా చూసుకుంటాడు. ఓ శ్రీవెంకటేశ్వర! నన్ను సృష్టించినవాడవు నీవే. కాబట్టి నా బరువు బాధ్యతలన్నీ, నా భారమే, నీవే ఓపికతో మోయాలి. వివరణ: సృష్టికర్తకు సృష్టించబడిన వస్తువుపై ఉండే సహజమైన ప్రేమను అన్నమయ్య ఇక్కడ గుర్తుచేస్తూ తన సర్వస్వాన్ని స్వామికి అప్పగించారు. తాత్విక విశ్లేషణ: ఈ కీర్తన భరన్యాసం, భారాన్ని అప్పగించడం అనే ఆధ్యాత్మిక ప్రక్రియను సూచిస్తుంది. యజమాని సొత్తు సంబంధం: భక్తుడు భగవంతుని సొత్తు. నగను యజమాని ఎలా ప్రేమిస్తాడో దేవుడు భక్తుడిని అలాగే ప్రేమిస్తాడు. అంతర్యామి తత్వం: దేవుడు బయట ఎక్కడో లేడు, మనలోనే ఉండి మనల్ని గమనిస్తున్నాడు. అందుకే ఆయనకు మన కష్టాలు తెలుసని అన్నమయ్య నమ్మకం. లౌకిక ఉపమానాలు: నిత్య జీవితంలోని వ్యాపారాలు, పనులను ఉదాహరణగా తీసుకోవడం వల్ల ఈ వేదాంతం సామాన్యులకు కూడా సులభంగా అర్థమవుతుంది. హరివారమైతిమి మమ్మవుగాదనగరాదు. ఉపోద్ఘాతం: ఈ సంకీర్తన వైరాగ్య ప్రకటన, పరమాత్మ ఆశ్రయం గురించి తెలుపుతుంది. ఒక జీవుడు భగవంతుని శరణుజొచ్చిన తర్వాత అతడిని పాత కర్మలు, ఇంద్రియాలు, సంసార బంధాలు ఏ విధంగా వేధిస్తాయో చెబుతూ, మేము ఇప్పటికే మీకు ఓడిపోయాము, ఇప్పుడు హరిపక్షాన ఉన్నాము, ఇక మమ్మల్ని వదిలేయండి అని అన్నమయ్య ఆ శక్తులతో చమత్కారంగా వాదిస్తారు. తెలుగు సారాంశం: మేము శ్రీహరి వారసులమయ్యాము, భక్తులమయ్యాము, ఇక మమ్మల్ని కాదనడం ఎవరి తరమూ కాదు. మా తప్పులను ఇక ఎంచకండి. ఓ విష్ణుమాయ! నీతో మేము పంతానికి రాము, మమ్మల్ని విడిచిపెట్టు. సంసార బంధాలకు మేము ముందే తలవంచాము, ఇప్పుడు దయ చూపండి. మమ్మల్ని ఆడించే కామక్రోధాలనే జూదరులారా! మీ దగ్గర మేము ఎప్పుడో ఓడిపోయాము, ఇక మమ్మల్ని ఇబ్బంది పెట్టకండి. కర్మలకు భయపడి నోట గడ్డి కరిచి శరణు వేడి ఉన్నాము, ఇప్పుడు మాకు ధర్మ మార్గం చూపండి. శరీర భోగాలారా! మీకు నమస్కరిస్తున్నాము, మాపై కొంచెం దయ ఉంచండి. శ్రీ వెంకటేశ్వరుడు ఏలి మా జన్మలారా! ఇకనైనా కపటాలు మాని మమ్మల్ని పవిత్రులను చేయండి. ఇంగ్లీష్ సమ్మరీ: ఇన్ దిస్ సాంగ్, Annamaya declares that they have now become part of Hari's family, Harivramu. He addresses various worldly obstacles, illusion, maya, worldly bonds, samsara, lust and anger, kama krodha, and past deeds, karma, telling them that he has already accepted defeat before them and has now surrendered to God. He asks these forces to stop bothering him and requests Lord Venkateshwar to take charge of his life. It is a humble plea to the worldly shackles to loosen their grip since he now belongs to the divine. వివరణాత్మక విశ్లేషణ: పల్లవి: హరివారమైతిమి మమ్మవుగాదనగరాదు, తరముగా దికను మా తప్పులు లోగునరో. భావము: మేము శ్రీహరి పక్షం వారమయ్యాము, హరివారమైతిమి, ఇక మమ్మల్ని ఎవరూ కాదనలేరు. మా పాత తప్పులను ఇక తవ్వి తీయడం ఎవరికీ సాదు, వాటిని పట్టించుకోకండి. వివరణ: భగవంతుని శరణు పొందిన భక్తుడికి పాత పాపాల భయం ఉండదని పల్లవి సారాంశం. చరణం 1. వెన్నడించి సూడువట్టే విష్ణుమాయ నీకు నేము ఇన్నిటా బంతమిచ్చేము ఇంక కావరో నన్నల వెట్టిగొనేటి సంసారబంధము నీకు మున్నె కిందుపడితిమి ముంచి దయజూడవో. భావము: మమ్మల్ని వెన్నాడుతూ పగబట్టిన విష్ణుమాయ, మేము నీతో పంతం పట్టలేము, నీకే విజయాన్ని ఇస్తున్నాము, మమ్మల్ని కాపాడు. మమ్మల్ని వెట్టిచాకిరీ చేయించే సంసార బంధమా, మేము నీకు ఎప్పుడో లొంగిపోయాము, కిందు పడితిమి, ఇకనైనా మాపై కరుణ చూపించు. వివరణ: మాయను, సంసారాన్ని ఎదిరించడం కంటే వాటికి లొంగిపోయినట్లు నటిస్తూ భగవంతుని వైపు సులభమని అన్నమయ్య సూచన. చరణం 2. ఆడించేటి కామక్రోధాది జూజరులాల, ఓడితిమి మీకు తొల్లె వరైకురో, వీడని కర్మము నీకు వెడచి పూరిగనిచే, మేడనే ధర్మదార మాకికనైనా పట్టవో. భావము:
మమ్మల్ని తమకు నచ్చినట్లు ఆడించే కామక్రోధాలనే జూదగాళ్లారా! మీ చేతిలో మేము ఎప్పుడో ఓడిపోయాము. ఇక మమ్మల్ని వేధించకండి. వదలని కర్మలారా! మీకు భయపడి నోట గడ్డి కరిచి శరణు వేడుతున్నాము. మాకు ఇప్పుడు సరైన ధర్మ మార్గాన్ని, ధర్మదార చూపండి. వివరణ: అంతఃశత్రువులైన కామక్రోధాలను జూదరులతో పోల్చడం జనాత్మకతకు నిదర్శనం. చరణం 3. దక్కగొన్న మాలోని తనుభోగములాల మొక్కితిమీ మాకు గొంత మొగమోడరో ఎక్కువ శ్రీ వెంకటేశుడేలే మాజన్మములాల గక్కన వేడుకొంటిమీ కపటాలు మానరో. భావము: మమ్మల్ని వశం చేసుకున్న శరీర భోగాలారా! మీకు నమస్కరిస్తున్నాము. మా ముఖం చూసి కొంచెం కనికరించండి. సర్వోన్నతుడైన శ్రీ వెంకటేశ్వరుడు ఏలే మా జన్మలారా! మిమ్మల్ని వేడుకుంటున్నాము. ఇకనైనా కపట నాటకాలు మాని మమ్మల్ని ఆ స్వామి సేవలో నిలపండి. వివరణ: తన జన్మను, తన భోగాలను తానే వేడుకుంటూ సర్వం వెంకటేశ్వరార్పణం కావాలని అన్నమయ్య ముక్తాయింపు ఇచ్చారు. తాత్విక విశ్లేషణ: ఈ కీర్తన వైరాగ్య శరణాగతికి నిదర్శనం. లొంగుబాటు తంత్రం: శత్రువు, మాయకామం బలంగా ఉన్నప్పుడు వారితో పోరాడకుండా నేను ఓడిపోయాను అని చెప్పి బలమైన రక్షకుడిని, హరిని ఆశ్రయించడం ఇందులో కనిపిస్తుంది. అన్యథా శరణం నాస్తి. ఇంద్రియాలకు, కర్మలకు ముందే భయపడి గడ్డి కరవడం, పూరి గరచుట అంటే సంపూర్ణమైన వినయాన్ని ప్రదర్శించడం. హరివారము, భగవంతుని భక్తుల సమూహంలో చేరడమే అన్ని కష్టాలకు అంతిమ పరిష్కారమని అన్నమయ్య సందేశం.